నమస్తే ఫ్రెండ్స్, నేను మణి నీలపూజ. ప్రయాణం. ఫ్రెండ్స్, ప్రయాణం అంటే ఏమిటి? ప్రయాణం ఎలా చేస్తారు? అసలు ప్రయాణంలో ఏమేమి దొరుకుతాయి తెలుసుకుందామా? ప్రయాణం అంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడం. ఇది సాధారణంగా వినోదంతో కూడుకున్నటువంటి వ్యవహారము, లేదంటే కొన్ని ప్రయాసాలు, కష్టాలు ఉంటాయి. సో ప్రయాణం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఎందుకంటే ప్రయాణాన్ని ఎందుకు చేయాలి? విజ్ఞానం కోసం చేయాలి, అనుభవం కోసం చేయాలి, లేదా కొన్ని సంస్కృతులను నేర్చుకోవడానికి చేయాలి. అసలు ప్రయాణంలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో విహారయాత్రలు, వ్యాపార ప్రయాణం, విదేశీ ప్రయాణం, సాంస్కృతిక ప్రయాణాలు. ఇక ప్రయాణం యొక్క అర్థాలు ఏమిటి? ప్రయాణం అనేది ఒక వ్యక్తి లేదా సమూహం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి భౌతికంగా కదలడాన్ని సూచిస్తుంది. ఇది నడక కావచ్చు, సైకిల్ మీద కావచ్చు, కారులో కావచ్చు, రైలు, విమానం లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా జరగవచ్చు. అసలు ప్రయాణంలో జ్ఞానం, అనుభవం. వివిధ ప్రదేశాలను సందర్శించడం ద్వారా ప్రజలు కొత్త విషయాలను నేర్చుకుంటారు, కొత్త అనుభవాలను పొందుతారు. ప్రయాణం ప్రజలకు వారి దైనందిన జీవితంలో ఒత్తిడి నుండి ఉపశమనం పొంది విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. వివిధ ప్రాంతాల సంస్కృతులను అనుభవించడం ద్వారా ప్రజలు ఇతర సంస్కృతుల గురించి తెలుసుకుంటారు మరియు అవగాహన పొందుతారు. అసలు వ్యక్తిగతంగా కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, విభిన్న పరిస్థితులను ఎదుర్కోవడం, దాని ద్వారా వ్యక్తిగతంగా ఎదగడానికి సహాయపడుతుంది ఈ ప్రయాణం. ప్రయాణం అంటూనే కొన్ని చోట్ల వినోదం కోసం ప్రయాణం చేస్తారు, విశ్రాంతి కోసం ప్రయాణం చేస్తారు, కొత్త ప్రదేశాలను సందర్శించడం కోసం ప్రయాణం చేస్తారు. అయితే వీటి వల్ల ఉపయోగం ఏమి? వీటి వల్ల ఎవరికి నష్టం? ఎవరు అనుకోకుండా ప్రయాణం చేయరు కదా. ఎక్కడో రేర్గా అనుకోని ప్రయాణాలు జరుగుతాయి. ఫ్రెండ్స్ రావడం మన ఇంటికి, వాళ్ళు తమ ప్రదేశాలకు వెళ్తూ ఉంటే వారికి తోడుగా మనల్ని తోడుకోకపోవడం, అప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతాం. ఓన్గా ప్రయాణంలో ఒక వెహికల్ మాట్లాడుకొని తీసుకొని పోవడం వేరు. ఒక ప్రయాణానికి టికెట్ పెట్టి ఒక బస్సు ఎక్కి, ఒక కార్ ఎక్కి, ఒక వ్యాన్ ఎక్కి వెళ్ళడం వేరు. ఒక బస్సు ఎక్కినప్పుడు అక్కడ సీట్ దొరక్కపోవచ్చు, అది నిలబడుకొని పోవాలని కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొందరికి వామిటింగ్ రావచ్చు. ఆ వామిటింగ్ వల్ల కిటికీ మా గుండా అంటే విండోస్ ద్వారా అక్కడ కూర్చొని మనం ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటే ఆ యొక్క వామిటింగ్ అనేది ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు వాళ్ళు. కొందరు అసలు మాట్లాడుకుంటూనే ఉంటారు ప్రయాణంలో. కొందరు గలగలలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు కొంతమంది ఫ్రెండ్షిప్ కూడా పరిచయం అవుతూ ఉంటారు. అసలు ప్రయాణం అనేది ఒక అద్భుతమైన కళాఖండం. అనుభవం. ప్రయాణంలో అనుభవం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో మనస్తత్వాలు కలుస్తాం, ఎందరెందరినో చూస్తాం. వాళ్ళ యొక్క హావభావాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. సో అటువంటివి ప్రయాణాలలో చాలా వరకు చాలా చోట్ల ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. వ్యాపారం కోసమో ఏదో కార్యక్రమాలు, ఎన్నో సమస్యలు. జీవితంలో ప్రయాణం అనేది చాలా అత్యంత అవసరమైనటువంటి ఒక ఘట్టం. ఇలా ప్రయాణాల ద్వారా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎందుకంటే రచయితలు ఆ విధంగా వారి అనుభవం ద్వారా రాసినటువంటి ఈ యొక్క కళాంశం సినిమా రూపంలో తీశారు. సో కొన్ని చిత్రాలు మీకు పేర్లు చెప్తాను, వీలైతే అవి చూడండి. ఎందుకంటే మన జీవితంతో సరిపోలినట్టు ఉంటాయి. సో అవి ఇప్పుడు తెలుసుకుందాం. అనుకోని ప్రయాణం, ఇది ఒక టైటిల్. ఇది 2022లో విడుదలైనటువంటి తెలుగు సినిమా. దీనికి వెంకటేష్ పిదిరెడ్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, నరసింహారాజు, ధన్రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది అద్భుతమైన సినిమా, నేను కూడా చూశాను. నరసింహారాజు ఒక శివంలా, రాజేంద్ర ప్రసాద్ తన ఇంటికి చేర్పించడంలో ఉన్నటువంటి అద్భుతమైన నటన, ఆ వ్యయ ప్రయాసాలు గురించి నరసింహారాజు తన శవాన్ని తీసుకెళ్ళి తన బంధువులకు అప్పచెప్పడం అనేది అద్భుతమైన చిత్రము. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. చాలా నటనతో కూడుకున్నటువంటి సినిమా. అలాగే కమలతో నా ప్రయాణం, ఇది 2014లో విడుదలైనటువంటి సినిమా. దీనికి నరసింహానంది దర్శకత్వం వహించారు. ఈ సినిమా శివాజీ, వేదశాస్త్రి, రోషన్లు, బాలు నటించారు. అలాగే ప్రేమ ప్రయాణం, ఇది 1996లో విడుదలైనటువంటి తెలుగు సినిమానే. ముత్యాల సుబ్బయ్య గారు దర్శకత్వం వహించారు.
సో ముత్యాల సుబ్బయ్య గారు అంటే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరంలా, అది కంపల్సరీ మనం చూడాల్సిన సినిమా. సో దీంట్లో వినోద్ కుమార్ సౌందర్య నటించారు. సో ఈ సినిమాలు మీరు చూడండి, మీకే తెలుస్తుంది ప్రయాణం అంటే ఏమిటి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో ప్రయాణం అనేది ప్రతి ఒక్క జీవితంలో ఉంటుంది, ప్రతి ఒక్క జీవితంలో వస్తుంది కూడా. ఓకే ఫ్రెండ్స్. చేజర్ల